అందరు నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ మాట వినడానికి ఇంకా 100 రోజులే ఉంది సమయం. ఎందుకు చెప్తున్నా అంటే 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఎనర్జీ చూస్తా ఉంటే 37 ఏళ్ల యువకుడు గుర్తొస్తున్నాడు. 37 ఏళ్ల వయసులో ఉన్న యువకుడికి కూడా ఇంత ఎనర్జీ ఉండదు, ఇంత శక్తి ఉండదు, ఇంత పట్టుదల ఉండదు. ఈరోజు మీలో ఉన్న పట్టుదల, మీలో ఉన్న శక్తి, మీలో మాట్లాడుతున్న తీరు, మీరు అడ్రస్ చేస్తున్న విధానం చూస్తా ఉంటే చాలా మంది మాలాంటి యువత ఈరోజు ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న జోసు, నారా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఎనర్జీ చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ చాలా విజయ తీరాలకి చాలా దగ్గరగా వెళ్ళిపోయినట్టు ఉంది. ఎన్నికలు జరగడం ఒకటే పెండింగ్ అన్నట్టుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న జోసు, అలాగే రాష్ట్ర ప్రజల్లో వచ్చిన చైతన్యం, ఈరోజు అవినీతి అరాచక పాలనని ఎండగట్టుతున్న విధానం, చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తున్న విధానం, మీటింగుల్లో మీరు మాట్లాడుతున్న విషయాలు చూస్తా ఉంటే రాష్ట్రంలో అరాచక పాలన అంతమంది రోజులు ఇంకా చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపడుతుంది. ఈరోజు గడిచిన 3 రోజులుగా, అలాగే కదలి సభలు జరుగుతున్న కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఇప్పుడు దాకా జరిగిన సభల్లో వచ్చిన లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, స్వచ్ఛందంగా వచ్చిన తెలుగు ప్రజలు అవ్వచ్చు, వాళ్ళలో ఉన్న జోసు, వాళ్ళలో ఉన్న ఆనందం చూస్తా ఉంటే నిజంగా ఈరోజు రాష్ట్రంలో మార్పు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి పాలన, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆల్రెడీ వాళ్ళ నాయకులు చేస్తున్న ఈ దుర్మార్గ పనులు ఏదైతే ఉన్నాయో వాటి మీద విరక్తి వచ్చి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ మీటింగులకు వచ్చే పరిస్థితి, లక్షల మంది జనాభా, ఏ మీటింగ్ పెట్టినా లక్షల్లో జనాభా వచ్చే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ అది. నారా చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో ఏ సినిమా హీరోకి లేనంత పాపులారిటీ, ఆయనతో ఫోటో దిగడానికి ఎగబడే పరిస్థితి, ఆయనతో చేయగలపడానికి ఒకరి మీద ఒకరు పడే పరిస్థితి ఈరోజు. అదే అవతల పార్టీలో రాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఉన్న 51 సంవత్సరాల యువకుడు అని చెప్పుకునే ముసలోడికి ఎవరు ప్రజలు దేకాని పరిస్థితి. ఈరోజు ఆయన మీటింగ్ పెట్టాలంటే ఒక పెద్ద సెటప్ ఉండాలా, వారం నుంచి నెల ముందు ప్రిపరేషన్ ఉండాలా, పార్టీ కార్యకర్తలకు అందరినీ పురమాయించాలా, అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి, వాలంటీర్ దగ్గర నుంచి ప్రజలని, అలాగే మహిళలని, అలాగే అందరినీ ప్రలోభ పెట్టి బస్సులు, లారీలు, జీపులు, అలాగే ట్రైన్లు బుక్ చేసి జనాలని తోలినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలకి ప్రజల్లో రాని పరిస్థితి, వచ్చినా ఉండని పరిస్థితి, ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సందేశాన్ని వినని పరిస్థితి. అది వాళ్ళ పరిస్థితి. అలా ఉంటే ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి తండోపతండాలుగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని స్వతహాగా ఈరోజు మీటింగ్లకు వచ్చి ఆయన చెప్పే మాటలు, ఆయన వివరిస్తున్న విషయాల గురించి, అలాగే ప్రతి మీటింగ్లో ఆయన మాట్లాడుతున్న సబ్జెక్టు, ప్రతి మీటింగ్లో ఆయన అడ్రస్ చేస్తున్న అవినీతి అరాచకాలు ఎండగడుతున్న విధానం అన్నీ విని ఆలకించి ఈరోజు రాష్ట్రం భవిష్యత్తు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన, జగన్మోహన్ రెడ్డి పార్టీ చేస్తున్న అరాచక పాలనని అనుభవించేసి ఇంకా చాలా మా వల్ల కాదని చెప్పి ఈరోజు డిసైడ్ అయిపోయి రాష్ట్రంలో మార్పు కోసమే వెయిటింగ్ అన్నట్టున్నారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం. పోలవరం ప్రాజెక్ట్ కట్టాలన్నా, స్పెషల్ స్టేటస్ తీసుకురావాలన్నా, రాష్ట్రానికి రాజధాని నిర్మించాలన్నా, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, అలాగే ఈరోజు మహిళల సంక్షేమమైన, లేకపోతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల్లో కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నా కేవలం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమనే విశ్వసనీయతతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభలకి అంత సక్సెస్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన మీద, అరాచకాల మీద విశ్వసనీయత లేదు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలన్నీ ఫెయిల్ అయ్యే పరిస్థితి. ఈరోజు జరుగుతున్న సభలు, ప్రజల్లో ఉన్న ఉత్తేజం, అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉన్న జోష్ చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారంలోకి రావడానికి మహా అయితే 100 రోజులే ఉన్నట్టుంది. ఖచ్చితంగా 100 రోజుల తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ మాట వినడానికైతే రాష్ట్రం మొత్తం వెయిటింగ్. అలాగే రాష్ట్రంలో ఈ సౌండ్తో ప్రతిధ్వనించడం కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంతమందిని జనాల్ని నమ్మించాలని ట్రై చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 100 రోజుల తర్వాత నీ పరిపాలన, ఈ రాష్ట్రం నుంచి నిన్ను తరిమి కొట్టడం అయితే జరుగుతుంది. గెట్ రెడీ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తస్. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభలు ఇంత సక్సెస్ అవుతున్నాయి, ప్రజల్లో ఇంత మార్పు వచ్చిందంటే కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ వల్లనే. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇంత ఉత్సాహంగా పని చేయబట్టి ఈరోజు పార్టీలో ఇంత చేంజ్ వచ్చింది. మనం మళ్ళీ మునుపు ఎప్పుడు లేని విధంగా గెలవబోతున్నాం. ఖచ్చితంగా 2024 ఏప్రిల్ మేలో ప్రభుత్వం అయితే ఫామ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.